ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ప్రకటించిన దీపావళి కానుక తుస్సుమంది. అప్పుడు కాదు ఇప్పుడు అంటూ ఎన్నికలకు ముందు ఊరించి లెక్కలేనన్ని హామీలు గుప్పించి వారితో ఓట్లు వేయించుకొని తీరా గద్దెనెక్కాక హామీల సంగతే మర్చారు. ఎప్పటిలాగే ఓవైపు గత ప్రభుత్వంపై నిందలేస్తూ మరోవైపు ఉద్యోగుల ఖర్చు తగ్గిస్తామంటూ షాక్ ఇస్తున్నారు. అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలన్నీ వెంటనే తీరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు పూర్తి స్థాయిలో వారిని దగా చేశారు. నమ్మించి ఓట్లు వేయించుకుని నిండా ముంచారు. 16 నెలలుగా ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయకుండా కాలం గడుపుతూ చెవిలో పువ్వు పెట్టారు. 31,000 కోట్ల బకాయిల మాట ఎత్తకపోవడం పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీల్లో కొన్నైనా అమలు చేస్తారని ఉద్యోగులు ఎదురు చూస్తుంటే ఒకే ఒక్క డిఏతో సరిపెట్టారు. పెండింగ్లో ఉన్న 4 డిఏలు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతుంటే ఒకటే మాత్రమే ఇస్తారని చెబుతూ ఆ ఖర్చు కూడా దండగేనని ఉద్యోగ సంఘాల సమావేశంలోనే చెప్పారు. ఇతర రాష్ట్రాలు ఉద్యోగుల ఖర్చును భారీగా తగ్గించుకుంటున్నాయని తాను కూడా అదే పని చేస్తానని చెప్పడంతో డిఏ ఏమో కానీ మునుముందు తమ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం 27% ఐఆర్ ప్రకటించారు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ తలకిందులైన పీఆర్సీ అమలు చేశారు. కానీ చంద్రబాబు తాను వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తానని చెప్పి ఆ మాటే మర్చిపోయారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి గురించి ఆలోచన కూడా చేయలేదు. ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నిసార్లు అడిగినా వారి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఉద్యోగుల ఆందోళన రోజురోజుకు పెరిగిపోతూ ఉండడం, వేలాది మంది టీచర్లు రోడ్డెక్కి భారీగా ధర్నా చేయడంతో చంద్రబాబు ఉలిక్కిపడ్డారు. ఎలాగోలా వారిని ఆందోళన తగ్గించడానికి తనకు అలవాటైన రీతిలో మభ్యపెట్టే ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే ఉద్యోగ సంఘాల నాయకులతో గంటల తరబడి సమావేశం నిర్వహించారు. ఉద్యోగ సంఘాల నాయకుల్లోనే తమకు అనుకూలంగా ఉన్న నాయకుడితో ఈ సమావేశంలో 2 డిఏలు ఇస్తే చాలని, ఇంకేమీ వద్దని చెప్పించారు. చివరికి కంటి తుడుపుగా ఒక డిఏ ఇస్తానని, ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేదంటూ సూక్తులు చెప్పి తప్పించుకున్నారు. నిజానికి ఎన్నికలకు ముందు తాను అధికారంలోకి వచ్చి రావడంతోనే మంచి పీఆర్సీ ఇస్తానని చెప్పి ఇప్పుడు దాని గురించి తనకు వదిలేయాలని, ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తానని చెప్పడంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఉద్యోగుల పీఆర్సీ సంగతి దేవుడెరుగు. కనీసం రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్ స్థానంలో కొత్త కమిషనర్ని నియమించాలని కోరుతుంటే ఆ విషయాన్నే పట్టించుకోలేదు చంద్రబాబు. అధికారంలోకి రాగానే చేస్తానని చెప్పిన మాటను ఆయన నీటి మీద రాతగా మార్చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లిస్తామని చెప్పి దానిపై నోరు మెదపలేదు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ను పరిష్కరిస్తానని పట్టించుకోలేదు. సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేస్తానని చెప్పి ఇప్పుడు ఆ విషయం సుప్రీంకోర్టులో ఉందని అబద్ధం చెబుతూ తప్పించుకుంటున్నారు.